ఈ రోజున తండ్రి యొక్క ఆశీర్వాదము పొందుకోవడానికి మనందరము కూడా వారసులుగా ఉండడానికి దేవుని చేత మనం పిలవబడి ఉన్నాము. మన మధ్యకు అనేకమైన ప్రాంతాల్లో దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ యూత్ మీటింగులు నడిపిస్తూ ఆయా ప్రాంతములో ఇంకా అరణ్య ప్రాంతములకు కూడా వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్న దేవుని చేత పిలువబడిన మంచి వర్తమానాన్ని అందిస్తూ అనేకమైన ప్రదేశాల్లో అనేకులకు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ తన పనిలో ముందుకు సాగిపోతున్న దేవుని సేవకునిగాను మరి ఈ లోకంలో తన పని తను చేసుకుంటూ ఎవరిపైన ఆధారపడకుండా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్న ప్రియ కుమారుడు మన మధ్య దేవుని యొక్క వాక్యమును అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు గ్రేస్ యొక్కను ఇస్సాక్ అన్నయ్య నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. నాకు ఉద్యోగం రాకముందు ఈ ప్రదేశానికి వచ్చేవాడిని. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకొని అక్క దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళేవాడిని. చాలా సార్లు మంగళవారం ప్రార్థనలకు అటెండ్ అయ్యేది, ప్రేయర్లో ఉండేది. కానీ చాలా ఆశీర్వాదకరంగా నాకు ఉన్నది. ఈరోజు అన్నయ్య చెప్తున్నట్టుగా కుటుంబ ఆశీర్వాదం గురించి చెప్పమని నాతో మాట్లాడాడు. అయితే నేను అనుకున్నాను, ఏం చెప్పాలి దేవా కుటుంబ ఆశీర్వాదం గురించి అని చెప్పేసి నేను ఆలోచన చేస్తున్నాను, ప్రేయర్ చేస్తున్నాను. అయితే దేవుడు కొన్ని విషయాలను తెలియజేయాలని ఇష్టపడుతున్నాడు. ఎక్కువ సమయం కూడా నేను తీసుకోను, చాలా తక్కువ టైంలోనే మీకు ఎక్కువగా వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు కళ్ళు మూసుకొని ఒక్క నిమిషము ప్రార్థన చేద్దాం. దేవా, నేను తెలిసి తెలియక నీకు ఆయస్కరంగా, ఒకవేళ తెలిసి కూడా నా తప్పు వలన నేను పాపము చేసి ఉంటే, అయ్యా నీవు ఉన్నావని ఎరిగి కూడా నేను నీ సన్నిధిలో నేను నీ మాట లెక్క చేయకుండా బ్రతికి ఉంటే, ఎవరినైనా ప్రభువా తక్కువగా చూస్తుంటే, ఎక్కడైనా నేను నీకు విరోధంగా బ్రతికి ఉంటే దయతో నన్ను క్షమించమని అడుగుదాం. వెల్కమ్ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవ, ఎవ్రీ రాంగ్ థాట్స్ని, ఎవ్రీ రాంగ్ ఈవిల్ అథారిటీని యేసు నామంలో ప్రభువా ఇప్పుడే బంధిస్తున్నాను నేను. రీమాషన్ మల్హాసికి రమస్. హోలీ స్పిరిట్ గాడ్, ఓన్లీ హానర్ ఫర్ యూ లార్డ్. అయా మహిమ నీకు మాత్రమే రావాలి, ఘనత నీకు మాత్రమే రావాలి, అయా ప్రభావము నీకు మాత్రమే రావాలి. అయ్యా వందనాలను తెలియచేస్తున్నాను దేవా. నేను మాట్లాడితే ఎవ్వరు వినరు ప్రభువా, నేను చెప్తే ఎవ్వరు వినరు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా నేను ఇన్వైట్ చేస్తున్నాను ప్రభువా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ మైటీ మాస్టర్. దేవా ఈ ప్రదేశానికి రండి ప్రభువా. ఈ ప్రదేశంలో ఎంతసేపు స్తుతి జరిగింది ప్రభువా, ఈ ప్రదేశంలో ఎంతసేపు ఆరాధన జరిగింది ప్రభువా. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. నాతో ఉన్నాడు యేసయ్యా, నాలోనే ఉంటాడు. నాతో ఉన్నాడు యేసయ్యా, నాలోనే ఉంటాడు. ముందు వెనుక ఇరు ప్రక్కల, ముందు వెనుక ఇరు ప్రక్కల చుట్టూ కంచెను వేశాడు. నాతోనే ఉన్నాడు, నాతోనే ఉంటాడు. నాలో ఉన్నాడు యేసయ్యా, నాతోనే ఉంటాడు. నాలో ఉన్నాడు యేసయ్యా, నాతోనే ఉంటాడు.
ముందు వెనుక ఇరు ప్రక్కల, ముందు వెనుక ఇరు ప్రక్కల చుట్టూ కంచెను వేశాడు, నాతోనే ఉన్నాడు, నాతోనే ఉంటాడు. దేవా, నీకు వందనాలను తెలియజేస్తున్నాను. ఈ ప్రదేశంలోనికి రావడానికి కేవలం నీ కృపనే ప్రభా. మేము బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృపనే ప్రభా. అయా యేసయ్యా, ఇక్కడ నిలబెట్టినావంటే కేవలం నీ కృపనే ప్రభా. అయా, ఇక్కడ ఎవరైతే ప్రభా నీ వాక్యం వినడానికి వచ్చినారో ప్రభా, ఎవరైతే ప్రభా అయా యేసయ్యా వారి జీవితాల్లో సరిలేవో అది సరిచేయబడి ఆశీర్వాదం అంటే ఏంటో రుచి చూడగలిగిన కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. బలమైన దేవా, శక్తిమంతుడమైన దేవా, ఈ యొక్క ప్రార్థనలో ప్రభు అయా ఈ వాక్య భాగంలో అనేక మందితో నువ్వు మాట్లాడండి. నువ్వు దర్శించబోతున్నావు, అనేక మందితో మాట్లాడబోతున్నావు, నీ కార్యంలో ఓపెన్ చేయబోతున్నావు ప్రభా. ప్రతి డిమానిక్ అథారిటీని యేసు నామములో బంధిస్తున్నాను ప్రభా. దాని యొక్క ఆలోచనలను మా పట్ల నీ యొక్క చిత్తాన్ని నెరవేర్చనీయకోకుండా, మా పట్ల నీ ప్రణాళికని నెరవేర్చనీయకోకుండా అడ్డుగా నిలిచినటువంటి ప్రతి సాతాను శక్తుల అధికారం అంతటిని కూల్చివేస్తున్నాము నాయన. అయా, నీ ప్రణాళిక నెరవేరకుండా మా సొంత ప్రణాళికలో నడిచేటట్టు చేసేటువంటి ప్రతి దెయ్యపు శక్తుల అధికారంలో యేసునామములో బంధిస్తున్నాము నాయన. యేసయ్యా, నీ కార్యము చేసి నీవే మహిమ పొందమని యేసునామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మీ అందరినీ ఒక విషయం అడగాలని ఇష్టపడుతున్నా. ఫస్ట్, ఎంతమంది మారు మనసు రక్షణ అనే అనుభవంలో ఉన్నారు ఇక్కడ? సరే, ఓకే. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 30వ వచనాన్ని ధ్యానం చేద్దాం. చాలా పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచకూడదంట. మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎలా దుఃఖపరుస్తాం మనం అని అంటే, మన కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక వాగ్దానం చేసుకుంటున్నాం. ఏంటిదంటే, దేవా, ఈ బాధ తీసివేస్తే, ఈ కష్టం తీసివేస్తే నా జీవితాన్ని అంతటిని నేను నీకు ఇస్తాను దేవా, నా బ్రతకంతటిని నీకు ఇస్తాను దేవా, నీవే నా సర్వం అని చెప్పి దేవుని దగ్గర మనం ప్రామిస్ చేసుకుంటున్నాం. దేవా, ఈ లోకమంతటిని విడిచిపెట్టేస్తాను, ఇక నీకోసమే బ్రతుకుతానని చెప్పి నీ కష్టకాల సమయంలో నువ్వు దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు నీ ప్రార్థన విని ఏం చేశాడనంటే నీకు విమోచన ఇచ్చాడు. కానీ నీకు విమోచన ఇచ్చిన తర్వాత, దేవుని ఆత్మచేత నువ్వు నింపబడిన తర్వాత, దేవుని బిడ్డగా నువ్వు మార్చబడిన తర్వాత నీ పరిస్థితి ఏంటని దేవుడు ఈరోజు అడుగుతున్నాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా దుఃఖపడతాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా మరి మహిమ పొందకుండా పక్కకుంటాడు అని అంటే, సో మనం చెప్పే అబద్ధాల వలన, మనము మనకు వచ్చే కోపం వలన, మనం చేసేటువంటి దొంగతనాల వలన, మనకున్నటువంటి స్వార్థ బుద్ధి వలన, మనం మాట్లాడేటువంటి బూతు మాటల వలన కూడా పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడండి. ఇంకా దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మనం దేవుని ప్రజల్లో ఎవరినైనా అనవసరంగా దుఃఖపెడితే ఆయన బాధపడతాడు. అందుకోసమనే మనం దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తులను కూడా ఎవ్వరము కూడా ఇతరుల వ్యక్తులను నిందించడం కానీ, తులనాడడం కానీ, వారిని తక్కువ చేసి చూడడం కానీ చేస్తే, సో ఆ పక్కనున్న మనుషులు బాధపడతారేమో కానీ అంతకన్నా ఎక్కువగా పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. చాలా సందర్భాలలో మనము మనం వచ్చినదే క్షమాపణతో వచ్చినాం దేవుడి దగ్గర, పశ్చాత్తాపం తోటి దేవుడి దగ్గరికి వచ్చినాం. కానీ అదే మన పక్కన వాడు తప్పు చేసినప్పుడు వేలెత్తి చూపిస్తాం. అదే పొరుగువాడు మరి ఆపదలో ఉన్నప్పుడు వాడు ఏమి తప్పు చేశాడో ఆ తప్పు వల్లనే ఈ యొక్క శాపం వచ్చింది, ఈ నష్టం వచ్చింది అని చెప్పేసి అనుకుంటా ఉంటాం. కానీ మన పంచేంద్రియాలలో, అది కన్ను ద్వారా కావచ్చు,
అది చెవుల ద్వారా కావచ్చు, అదేవిధంగా నాలుక ద్వారా కావచ్చు, శరీరం యొక్క స్పర్శ ద్వారా కావచ్చు, ఇంకా ఏ రీతికైనా కావచ్చు. కానీ మరి ఒక ఏదైనా ఒక కంప్లైంట్, ఒక అన్నోన్ పరిస్థితిని నువ్వు ఆహ్వానిస్తే నీ ద్వారానే సాతాను లోపలికి వస్తాడంట, కానీ సాతాను డైరెక్ట్గా నీలోనికి రావడానికి వీల్లేదంట. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, విశ్వాసులు అనేవాళ్ళు చాలా మంది పరిశుద్ధాత్మ చేత నింపబడ్డం అని చెప్పి భాషలతో మాట్లాడుతున్నాం, చప్పట్లు కొడుతున్నాం, దాని తర్వాత మనము ఎగురుతున్నాం, గంతులు వేస్తున్నాం, ప్రవచనాలు చెప్తున్నాం, అన్నీ చేస్తున్నాము. కానీ మనలోకి ఇతరులు తప్పు చేసినప్పుడు క్షమించేటువంటి మనస్సు, గుణము, పశ్చాత్తాపం అనేటువంటిది మన జీవితంలో లేదు. అందుకోసమనే ఏమవుతుందంటే దేవుడు మనకిచ్చేటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా కోల్పోతున్నాం. అందుకోసమని మన జీవితంలో ఏ యొక్క ఆశీర్వాదం కూడా మనకి రావద్దు. అందుకోసమనే మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపెట్టినప్పటికీ కూడా ఆయన మనలో నుంచి విడిచిపెట్టి పోవట్లేదు. ఎందుకనంటే ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చిన తర్వాత మనల్ని విడిచిపెట్టి పోవడం. నువ్వు ఏ తప్పు చేస్తున్నా, నువ్వు ఏ కార్యక్రమం చేస్తున్నా దేవుడు అంట లోపట చూసి దుఃఖపడుతూ ఉంటాడంట. దేవుడు నేను హెచ్చరిస్తాడంట. 1 సారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు హెచ్చరిస్తాడంట. ఆ హెచ్చరికను నువ్వు ఒకవేళ వినకపోతే, నీ హృదయం బండబారిపోతే దేవుడు కూడా పక్కకి వెళ్ళిపోయి నిల్చుంటాడంట. నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడతావో ఆ పశ్చాత్తాపడేంత వరకు కూడా దేవుడు అలానే వేచి ఉంటాడంట. సో దీన్ని బట్టి మనం చూస్తే, మనం పరలోక ప్రార్థన చేస్తున్నాం. ఏమని ప్రార్థన చేస్తున్నాం? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక, మానదినాహారం నేడు దయచేయము, మా ఎడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధాలు క్షమించు. సొంత అన్నదమ్ములనే నువ్వు క్షమించలేవు, సొంత అక్క చెల్లెలనే నువ్వు క్షమించలేవు. కానీ నువ్వు యేసు ప్రభు బిడ్డవు అని ఎలా చెప్పగలుగుతావు? నీకు ఆస్తిపాస్తి గొడవలు వస్తే నీ పక్కన వాడిని తక్కువ చేసి చూసి నీవు మరి ఒక కంచె వేసుకొని, ఒక గోడ కట్టుకొని, వారు నీ తమ్ముడు కానీ నీ అన్న కానీ భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, నీ అక్క కానీ చెల్లె కానీ భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఒక కంచె వేసుకొని ఉంటున్నావు కదా. మరి నువ్వు దేవుని ప్రేమను ఎలా కలిగి ఉన్నావు? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడని ఎలా ఖచ్చితంగా తెలుస్తుంది? ఒకవేళ సడన్గా నువ్వు చచ్చిపోతే పరలోక రాజ్యానికి వెళ్తావా అనేటువంటి క్వశ్చన్ని మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది ఉపవాసం ఉంటారు, ఎక్కి ప్రార్థన చేస్తారు. చాలా సందర్భాలలో మరి దేవుని కోసము నిలబడాలి దేవా, ఖచ్చితంగా ఉండాలి దేవా అని అనుకుంటాం. కానీ క్షమించే గుణం మనకు లేదు. ఎవరైనా కోపగించుకున్నప్పుడు మనం మానవులమే, 1 సారి 2 సార్లు 3 సార్లు వస్తూనే ఉంటుంది కోపం సహజంగా. కానీ దాన్ని రిపెంట్ అయ్యి మళ్ళీ క్షమాపణ పొంది దేవుడి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడగలిగినటువంటి మనస్సు మనలోకి లేదు. మనము క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, కానీ చాలా గొప్పలు చెప్పుకుంటా ఉన్నాం. చాలామంది అనుకుంటారు, నాకు ఆస్తి ఉంటే పర్వాలేదు, అంతస్తు ఉంటే పర్వాలేదు, నాకు చాలా డబ్బు ఉంది, నాకు కార్లు ఉన్నాయి, నాకు బంగ్లాలు ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నాయి, నాకేంటిది ఈ లోకంలో అనుకుంటారు. కానీ ఒక విషయాన్ని గమనిస్తున్నారా? ఈ భూమిలో ఉన్నటువంటి మనుషులు, మా నాన్న ఉన్నాడు, మా నాన్న చనిపోయాడు, మా నాన్న వాళ్ళ నాన్న చనిపోయాడు, వాళ్ళ నాన్న చనిపోయాడు, వాళ్ళ ముత్తాత చనిపోయాడు, కానీ ఇక్కడే ఉంది భూమి. కట్టుకున్న ఇల్లులు కూడా ఇక్కడే ఉన్నాయి, ఆకాశం కూడా ఇక్కడే ఉంది. కానీ ఎవరు పోతున్నారు? మనుషులు అనే వాళ్ళే పోతున్నారు. సో దేవుడు సూర్యుని చంద్రుడిని మంచి వాళ్ళ మీదకి చెడ్డ వాళ్ళ మీదకి ఇద్దరి మీదకి ఇస్తున్నారు కదా. అట్లాంటప్పుడు నీవు నీ అన్నను క్షమించడానికి తప్పేంటి? నీ పొరుగువాన్ని క్షమించడానికి తప్పేంటి? నీ పక్కవాన్ని క్షమించడానికి తప్పేంటి? నీకు నీవే హైగా ఫీల్ అవుతూ ఒక వ్యక్తిని నువ్వు బాధ పెడుతున్నావు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేస్తున్నాడని ఎలా అనుకుంటున్నావు? నీలో పని చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ నీవు భ్రమపడుతున్నావు.
దేవుడు నీ పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ నువ్వు భ్రమపడుతున్నావు. అందుకోసమనే చాలా మందికి ప్రార్థన చేస్తారు కానీ వారిలో శాంతి ఉండదంట. ప్రార్థన చేస్తారు కానీ వారిలో సమాధానం ఉండదంట. ప్రార్థన చేస్తారు కానీ వారిలో నెమ్మది ఉండదంట. ఎప్పుడు చూసినటువంటి వారి జీవితం అంతా కూడా కలవరముతో నింపబడి ఉంటుందంట. నిశ్శబ్దమైనటువంటి వాతావరణము ఎప్పుడు కూడా అనిపించదంట. ఎందుకు అనిపించదు అని అంటే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు ఒక్కసారి స్వీకరించిన తర్వాత, ఒక్కసారిని మనసులోకి ఇన్వైట్ చేసిన తర్వాత, నీవు గనక నీ పొరుగు వారిని కానీ లేకపోతే ఒక వ్యక్తిని తక్కువ వేసి చూడడం వల్ల కానీ ఆయన దుఃఖపడితే, మరి ఎవరిని దుఃఖపడుతున్నట్టు? దేవాది దేవుని పట్ల. నువ్వు ఇతరులకు కీడు చేయాలనే ప్రయత్నం చేస్తే, దేవుడు అదే కీడును నీకు చేస్తే నీ పరిస్థితి ఏంటిది? ఇతరులను అవమానపరచాలని నువ్వు ప్రయత్నం చేసినప్పుడు, దేవుడు నిన్ను అవమానపరిచినప్పుడు నీ పరిస్థితి ఏంటిది? ఇతరులను నువ్వు దుఃఖపెట్టినప్పుడు వాళ్ళు కూడా నేను దుఃఖపెడితే, దేవుడే నేను దుఃఖపెడితే నీ పరిస్థితి ఏంటిది అని దేవుడు ఈరోజు నేను అడుగుతున్నాడు. మన జీవితంలోనికి ఎందుకు ఆశీర్వాదం అనేది రావడం లేదు అంటే కారణం ఏంటంటే, నేను పశ్చాత్తాపడ్డామని భ్రమపడుతున్నాము, కానీ క్రియల రూపంగా దేవునికి మనము చూపించలేకపోతున్నాం. దేవుని ప్రేమను మనము అందించలేకపోతున్నాం. అందుకోసమనే మన ప్రార్థన జీవితము కుంటుపడి ఉంది. మనకి డబ్బుందని భ్రమపడుతున్నావు, మంచి వస్త్రాలు ఉన్నాయని భ్రమపడుతున్నావు, ఆస్తి వస్తువులు ఉన్నాయని భ్రమపడుతున్నావు, కానీ ఈరోజు చచ్చిపోతే నరకానికి వెళ్తాను. ఏ వ్యక్తి అయినా మన లైఫ్లోనికి వచ్చినప్పుడు, ఏ వ్యక్తిని కూడా వారికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి కోపోద్రికంగా మనం మాట్లాడితే, వాళ్ళని దుఃఖపెడితే, పరిశుద్ధాత్మ దేవుడు అంట దుఃఖపడతాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుడంట మరి ఆదరణకర్తగా తర్జుమా చేయబడినటువంటి ఈ దేవుడు మనకు సహాయం చేయడానికి, మనం పిలిస్తే రావడానికి, మనం గొప్పగా ఉండడానికి, అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం ఉండడానికి, అనేక అద్భుత ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేయడానికి, అనేక మంది జీవితాలలో వెలుగును నింపడానికి నిన్ను నన్ను సృష్టిస్తే, మనం ఏం చేస్తున్నామంటే ఒకరి మీద ఒకరికి కక్షపూరితమైనటువంటి ధోరణిలో నడుస్తున్నాం. విశ్వాసంలోనే చూడండి, విశ్వాసులలో సంఘంలో జలసి, అవునా, అసూయ. ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే ఎంత అసూయ పడుతామో, ఒక వ్యక్తి మంచి డ్రెస్ వేసుకున్నాడంటే ఎంత అసూయ వస్తుందో, ఒక వ్యక్తి ఉన్నతంగా ఎదిగినాడంటే ఎంత అసూయ వస్తుందో, ఒక వ్యక్తి నీకన్నా ఎక్కువ బంగారం కొనుక్కుంటే ఎంత అసూయ వస్తుందో, ఒక వ్యక్తి నీకన్నా ఎక్కువ కారు కొనుక్కొని బంగ్లా కొనుక్కుంటే నీకు ఎంత అసూయ వస్తుందో. కానీ అలా నువ్వు అసూయ పడితే నువ్వు దేవుని బిడ్డవు కాదంట. అందుకోసమనే దేవుని వాక్యం సెలవిస్తుంది, పైన వాటిపైనే నీకు దృష్టించు, ఈ లోక సంబంధమైన వాటిపైన నీ దృష్టి ఉంచకూడదని చెప్తున్నారు. మీ గుండె మీద చేసుకొని చెప్పండి, మీ అత్తల్ని ఎంతమంది మంచి చూస్తారు? కోడలు ఎప్పుడు చూసినా తిడుతూనే ఉంటారు. మా అత్త అట్లా, ఆ మిట్లా, ఈ మట్ల సనుగుతూనే ఉంటారు, గునుగుతూనే ఉంటారు. మరి నువ్వు ఇంతగానో ఇక్కడికి వచ్చి చప్పట్లు కొట్టి మోకరించి ప్రార్థన చేసి కడుపు మార్చుకొని ఉపవాసం ఉండి ఏమి లాభం? నీ జీవితాన్ని కట్టుకోకపోతే, నీకు తెలిసే తప్పు చేస్తున్నావు, మరి ఎట్లా క్షమిస్తాడు దేవుడు నేను? నాకు తెలిసి ఈ మాటలు మీకు చాలా గుచ్చుకున్నట్టు అనిపిస్తున్నాయేమో, బాధగా అనిపిస్తున్నాయేమో, కానీ దేవుడు ఏదైతే చెప్పమన్నాడో ఆ విషయాలు చెప్పడం నాకు ఇష్టం. మార్చుకున్నారా? మీ జీవితం మార్చబడుతుంది. ఒకవేళ నువ్వు మార్చుకోకపోతే నీ కర్మకి నీవే ఉత్తరవాది వేయదు. నటించు ఏడుకొచ్చి అక్క ప్రైజ్లాడు అక్క అంటాం, ఇంటికి పోతే బండ బుద్ధులు పెడతాం. ఇక్కడికి వచ్చి మా ఆయన అట్లక్క అంటాం, ఇంటికి పోతే అసలు ఇంటికి రాకుండా పెడతాం. నీలో మారు మనసు పొందినటువంటి జీవితం ఎలా ఉంది?
నువ్వు దేవునికి దగ్గరగా బ్రతికినటువంటి జీవితం ఎలా ఉంది? దేవుడు ఈ విషయాలను మాట్లాడుతుంటే నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్న, దేవా, నేను ఎవరినైనా నా మనసు ద్వారా తలంపుల ద్వారా తూలనాడితే, ఒకవేళ ఎవరినైనా నేను ప్రేమించినట్లయితే ఈ రోజు నుంచి నేను ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాను, నన్ను క్షమించు దేవా అని అడిగి. ఒకరోజు ఒక మాల్కి నేను మా తమ్ముడు వెళ్తే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేను తర్వాత తీసుకుందాంలే ఆ డ్రెస్ మా తమ్ముడు పోయిన తర్వాత అనుకున్నాను. దేవుడు అంటున్నాడు, నిన్ను సమానమైన దృష్టితో చూసినప్పుడు తను ఎందుకు చూడవు నువ్వు? నేను అన్నాను, నేను ఇంకొకసారి తప్పు చేయను దేవా, నేను ఏదైతే కొనుక్కుంటానో ఏదైతే తీసుకుంటానో దాన్ని నేను ఇస్తాను. అక్కడి నుంచి నాకు రాకపోయినా పర్వాలేదు, కానీ నేను పెట్టడానికి మాత్రము ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎందుకు చేతబడి శక్తులు, అంధకార శక్తులు, మాంత్రిక శక్తులు, బాణమతి శక్తులు అనేవి మన మీద దాడి చేస్తున్నాయి అని అంటే, నీవు ఎవరినైతే కోపగించుకున్నావో వారిని తిరిగి క్షమించలేనటువంటి వాడిగా ఉన్నావు. అందుకోసమని యేసయ్య అంటున్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. మరి మనం అందరం కలిసి యేసయ్య మీద ముఖం మీద ఉమ్మేసి మరి అందరము గాయపరిచి ఆయన చేతులకు గాయాలు చేసి ఆయన కాళ్ళకు గాయం చేసి ఆయన శరీరాన్ని రక్తసిక్తం చేసి అయినా కూడా పైనకి వెళ్ళి ఏమంటున్నాడంటే, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. మరి అంతటి వాడే క్షమించు అని అన్నప్పుడు నువ్వు క్షమించడానికి ఎందుకు నీకు మనసు రావట్లేదు? ఎందుకు నీ మనసును అంతగానం కఠినపరుచుకుంటున్నావు? దానివల్ల 1,00,000 రూపాయలు ఏమైనా వస్తాయా? లేకపోతే ఇక్కడున్న భూమి భాగాన్ని మొత్తం తీసుకొని పోయి పర్లోక రాజ్యానికి పోతావా? నిజంగా ఈ ఊపిరి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చిందంటే ప్రతి ఒక్కరు కొనుక్కునే వాళ్ళేమో ఊపిరిని, ప్రాణాన్ని ఎక్కడికి పోకుండా లైఫ్ లాంగ్ ఇక్కడే బ్రతికేటట్టు చేసేవాళ్ళేమో. కానీ దేవుడు అదొక్క ఛాన్స్ ఇవ్వాలి, అదొక్క ఛాన్స్ మనకి ఇవ్వలేదు. సో లోకం అనంటే అపనమ్మకముతోటి, పాపంతోటి, అంధకారంతో ఉన్నటువంటి ఈ లోకంలో మనము జీవిస్తున్నాం. సో మనలో అపనమ్మకము అనేది వస్తుందంటే మరి యేసయ్యను మనము కరెక్ట్గా కలిగి లేమని అర్థం. మనకు విశ్వాసం చాలా సందర్భాల్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు, కన్నీరు కాచినప్పుడు మన జీవితంలో ఏ అద్భుతం జరగదు. అప్పుడు ఏం చేస్తామంటే కంగారు పడుతూ ఉంటాం. ఏంటి దేవా, నాకు ఎందుకు జరగట్లేదు? నా జీవితంలో ఎందుకు బ్లెస్ చేయట్లేదు? నా జీవితం ఏంటిది? ఎప్పుడు ఇంతేనా? నేను ఎన్ని ప్రవచనాలు విన్నాను, ఎన్ని ప్రార్థనలకు వెళ్ళాను, ఏంటి నా జీవితం అని అడుగుతూ ఉంటాం. కానీ దేవుడు నీకు ఒక పరిపూర్ణమైనటువంటి విధేయతను నువ్వు కనపరుస్తావేమో, అప్పుడు నీకు ఇద్దామని దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అప్పటి వరకు మనము మరి దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా బతకాలి. ఇప్పుడు ఒకసారి చూద్దామా, ఎవరి మీద కోపం ఉందా? నాకు చెప్పవాకండి, నాకు చెప్పవాకండి. తెలిసి తెలియక ఈ శరీరం ద్వారా తప్పు చేసినామా? దేవుని ఎరిగి కూడా తప్పు చేసినావా? అప్పుడు కూడా దేవుడిని క్షమించడానికి రెడీగా ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, దేవుని ఆత్మ అనేది శాశ్వతంగా ఉంటుందంట. అది ఎవ్వరు కూడా సృష్టించలేదంట దేవుని ఆత్మ. కానీ మన ఆత్మను సృష్టించినటువంటి దేవుడు ఎందుకు నీ ఎడల ఇంత దుఃఖము, ఇంత బాధ, ఇంత కన్నీళ్ళు, ఇంత వేదన అంటే కారణం ఏంటిదయ్యానంటే, ఆయన నిన్ను సృష్టించుకున్నాడు గనక, ఆయన పూరికలో నిన్ను చేశాడు గనక, ఆయన ఆత్మను నీకు ఇచ్చాడు గనక, అందుకోసమని నువ్వంటే అంత ప్రేమ వేస్తావు. అందుకోసమే నువ్వంటే చచ్చిపోతాడు. ఇక చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు, ఒక కొడుకు కానీ కూతురికి కానీ గాయం అయితే చూసి భలేందిలే సంబరపోతారా? అనారోగ్యం ఉంటే సంబరపడతామా? ఏం చేస్తాం? మరి ఈ లోక సంబంధమైనటువంటి ఒక తాత్కాలికమైనటువంటి తల్లిదండ్రులకే ఆ విధమైనటువంటి ప్రేమ ఉంటే, నిన్ను నన్ను ప్రేమించి నీకోసము రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి సజీవుడైన దేవుడు నీలో నివసిస్తా ఉంటా అని చెప్తా ఉంటే మీకెంత అసలు ఫీలింగ్? ఒక సీఎంఓ, ఒక పిఎంఓ
నేను మీ ఇంటికి వస్తా ఈరోజు అంటే ఏం చేస్తారు మీరంతా? ఇల్లును మొత్తం అపరిశుభ్రంగా వచ్చి చెత్త అంతా పక్కన పడేసి, మురికంతా పక్కన పడేసి, ఇక రండి సీఎం గారు, ఇక రండి మంత్రి గారు అని చెప్పి పిలుస్తామా? ఎవరైనా పిలుస్తారు అట్లా? ఆమె వైపు చూడవకండి, ఆమె ఎప్పుడు ఉంటుంది కదా ఇక్కడే. మీ ఇంట్లో చెత్త మొత్తం పెట్టుకొని సీఎంని పిలిస్తే పరిస్థితి ఏంటంట? ఒప్పుకుంటాడా? వస్తాడా మీ ఇంట్లోకి? మరి నీ హృదయంలో మొత్తం చెత్త పెట్టుకొని, కంపు పెట్టుకొని, కుళ్ళిపోయిన వాసన పెట్టుకొని ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేస్తాడు. మరి వ్యాధులు ఎందుకు వస్తాయి? మనలో పశ్చాత్తాప గుణం లేదు కాబట్టి, క్షమించలేనటువంటి తత్వం లేదు కాబట్టి. మొన్న ఒక సంఘటన నేను చూశాను. ఇద్దరు, ఒక అన్న ఒక చెల్లి, వాళ్ళిద్దరు కూడా ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు. దాంట్లో తల్లిదండ్రులు ఏం చేశారా అనంటే చెల్లికి ఎక్కువ ఆస్తి ఇచ్చారు. దానివల్ల అన్నకి చాలా కోపం వచ్చి ఈ భేదాభిప్రాయం చూపించినందుకు ఇద్దరు తల్లిదండ్రులను చంపేశారు. దారుణంగా చంపాడు, అతి దారుణంగా చంపాడు. ఈ కుటుంబ ఆశీర్వాదంలో దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నాకు ఈ విషయాన్ని చూస్తే నాకు యాకోబు ఏసావుని గుర్తొస్తున్నారు. ఇస్సాకు లైఫ్. రిబ్కమ్మ ఏమో యాకోబు అంటే చాలా ఇష్టపడ్డది, ఏసావేమో మరి పెద్ద కొడుకు అంటే చాలా ఇష్టం. దీంట్లో కూడా తల్లిదండ్రులకి పెద్ద కొడుకు అంటే చాలా ఇష్టము, కొంతమందికి పెద్ద కొడుకు అంటే ఇష్టము, కొంతమందికి చిన్న కొడుకు అంటే ఇష్టము, కొంతమందికి తల్లిదండ్రులకి నా కూతురు అంటే ఇష్టము, కొంతమందికి కొడుకు అంటే ఇష్టం. మరి నువ్వే భేదాభిప్రాయం చూపిస్తే నీ ముదిపి వయసుకు వచ్చినప్పుడు వారు నీకు చూపియరా? ఇప్పుడు నువ్వు ఒక ముద్ద అన్నం ఎక్కువ పెట్టినప్పుడు అక్కడ ఇంకొకడు కూడా గమనిస్తాడు, చూసినావా డాడీ నాకన్నా ఎక్కువ వాడిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. సో యాకోబు జీవితంలో ఏదైతే చేసినాడో యోసేపు జీవితంలో అదే జరిగింది. తన తల్లి ఆశీర్వాదం రావాలని చెప్పేసి ఆదికాండము 26వ అధ్యాయము 27, 28 అధ్యాయాలు మనము గమనించి చూస్తే తల్లిదండ్రులు ఏదైతే భేదాభిప్రాయాన్ని చూపించారో ఆ తల్లిదండ్రులు చూపించిన భేదాభిప్రాయం వల్లనే నెక్స్ట్ జనరేషన్లో కూడా ఆ యొక్క పనిష్మెంట్ అనుభవించాల్సి వస్తుంది. మీరు అనుకోవచ్చు, ఒక కొడుకుని మంచి చూడవచ్చు, ఒక కూతుర్ని మంచి చూడవచ్చు, నువ్వు చచ్చిపోవచ్చు. కానీ దేవుడితో మాట్లాడుతున్న విషయం తెలుసా? నువ్వు చచ్చిపోయినా అది మిగిలే ఉంటుంది, చచ్చిపోయినా మిగిలే ఉంటుంది. అప్పుడు ఎవరు దుఃఖపడతారంటే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతారు. అప్పుడు ఫ్యామిలీని చాలా మంది దేవాల గర్భఫలం కావాలి, గర్భఫలం కావాలని చెప్పి కన్నీరు కాస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. అవునా? తీరా గర్భఫలం వచ్చిన తర్వాత ఆ గర్భఫలాన్ని ఎలా మేనేజ్ చేయాలో తెలియదు. గర్భఫలం వచ్చిన తర్వాత ఎలా మేనేజ్ చేయాలో తెలియదు. బయటికి వెళ్ళిన తర్వాత వాడు మొన్న ఒక చెల్లిని ఒక చిన్న మామూలుగా అడిగాను, అరే నీ కొడుకు చిన్న వయసులోనే వాడికి బైబిల్ నేర్పించురా, వాడికి దేవుని ప్రేమ నేర్పించంటే నాతో ఏముందంటే, అన్న వాడు ముసలోడైన వాడు కొద్దిగా వయసు రావాలన్న, వాడు ఏమన్నా ఇప్పుడు ముసలోడు అన్న, వాడు చాలా తక్కువ వయసున్నాడు అన్న, వాడికి ఇప్పుడు ఎందుకన్నా అని చెప్పేసి అన్నది. కానీ అదే తల్లి ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే, అన్న ఆ రోజు నేను దేవుని సన్నిధికి పంపించలేదు, ఈరోజు పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఈరోజు అనేకమైనటువంటి చిల్లర పనులు చేసి కుటుంబంలో తల్లిదండ్రులకు మరి ఇబ్బంది పెట్టే విధంగా, ఆయాసపరిచే విధంగా చాలా మంది యవనస్తులు ఉన్నారు. ఈరోజు యవన చెల్లెలను చాలా మందిని చూస్తే మరి ఏసావు లైఫ్ కలిగిన వాళ్ళు చాలా మంది లేరా? మరి యాకోబ్కి మరి రిబ్కాకి ఇబ్బంది పెట్టారు. ఏమని ఇబ్బంది పెట్టారు? తెలియని స్త్రీలను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని సో తల్లిదండ్రులను బాధ పెట్టారు. ఈరోజు ప్రేమ ప్రేమ అనుకుంటూ మనం బయటికి వెళ్ళి మనకు మనమే ఒక చిన్న తప్పు చేసుకుంటూ పోయి ఆ తప్పు ద్వారా మరి అనేకమైన శాపం తెచ్చుకోవట్లేదా? దేవుని సన్నిధి మనం దూరం అవ్వట్లేదా? ఒక తాత్కాలికమైన ఆనందం కోసం
ఒక తాత్కాలికమైనటువంటి సంతోషం కోసం, ఒక తాత్కాలికమైనటువంటి ప్రేమ కోసము నువ్వు దేవుణ్ణి విడిచి బ్రతుకుతూ ఉంటే ఆయన ఊరుకోగలవు. నీ చేతిలోనే ఉంది ఆశీర్వాదం, నీ చేతిలోనే ఉంది జీవం, నీ చేతిలోనే ఉంది జీవము మరణాలు. నేను ఆ తల్లిదండ్రులను గమనించి చూస్తే నాకు కనిపించినటువంటి విషయం ఏంటంటే, ఒక వ్యక్తిని ఒక తీరుగా ప్రేమించి, ఒక వ్యక్తిని ఇంకో తీరుగా ప్రేమించి, కానీ దేవుడు తల్లి గర్భంలో జన్మించినప్పుడు ఒక మాట చెప్పాడు, ఇదిగో చిన్నవాడు పెద్దవాడిని వెళ్తాడు. మర్చిపోయాడు సార్. ఏమన్నాడు? ఆశీర్వాదం అంతా నా పెద్ద కొడుకే కావాలి, ఆశీర్వాదం ఆస్తిపాస్తులన్నీ వాడికి ఇవ్వాలి, దీవెనలన్నీ వాడికి ఇవ్వాలి, చిన్నోడికి రావద్దు. కానీ దేవుని ప్రణాళిక నెరవేరాలంటే కన్నింగ్ వేషాలు వేశాడు వాళ్ళమ్మ. కానీ దాని తర్వాత వాళ్ళ అమ్మ కూడా మరి యాకోబును చూడలేకపోయింది. దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీ కూతుర్ని, నీ కొడుకును, నీ పిల్లలను నువ్వు తక్కువ చూసి భేదాభిప్రాయం చూస్తే ఒక్కరోజు నువ్వు కూడా కనపడకుండా పోతావు. చాలా మంది పేరెంట్స్ ఎందుకు ఇబ్బంది పడుతున్నారు ఇళ్లలోనంటే, నేను ఒక అమ్మమ్మని చూస్తా, 3 నెలలు ఒక కొడుకు దగ్గర, 3 నెలలు ఒక కొడుకు దగ్గర, 3 నెలలు ఇంకో కొడుకు దగ్గర. ఆ కొడుకులు 3 నెలలు అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఆ 3 నెలలు దాటిన వెంటనే పంపించేస్తారు ఇంట్లో నుంచి, నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి. మరి వాళ్ళకి రక్షణ అనుభవం లేదా? ఉంది. నేను వారు పెంచలేదా? ఉంది. వారికి డబ్బులు ఇవ్వలేదా? ఇచ్చారు. పోషించలేదా? పోషించారు. నీకు అన్ని ఇచ్చారు. కానీ చివరికి వచ్చే లోపల ఏమైపోయింది? ఎక్కడో తేడా కొట్టింది. నువ్వు పెంచే పెంపకం అనేది సరిగా లేకపోతే, నువ్వు పెంచే పెంపకం సరిగా లేకపోతే నీ పిల్లలే నీకు శత్రువులు అవుతారు. నీ ముదిమి అంతా నిన్ను ఎత్తుకోవడానికి ఎవ్వరూ ఉండరు, నిన్ను ప్రేమించడానికి ఎవ్వరూ ఉండరు. దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? నీవు నీ దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తిని నీకున్న స్థితిని బట్టి నువ్వు తూలనాడితే దేవునికి సమాధానం చెప్పాలి. అది ఏ పరిస్థితి అయినా, అది ఏ పరిస్థితి అయినా. ఒకవేళ ఈరోజు నువ్వు సంపన్నమైన స్థితిలో ఉండొచ్చు, వారు ఏమి లేని స్థితిలో కలిగి ఉండొచ్చు, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? వారినే దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచి నిన్నే డౌన్ చేస్తే నీ పరిస్థితి ఏంటి? అందుకోసమనే పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నాం. మనము దేవుణ్ణి మోసం చేసి పెడుతున్నాం. భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి మహాదేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవుడు నీ హృదయంలో నివసించడానికి ఇష్టపడుతుంటే చాలా మందికి అసహ్యం అనిపిస్తుంది. ఆయన దగ్గరికి రానియట్లేదు, ఆయన్ని ప్రేమించట్లేదు, ఆయన మాట చెప్తేనే గడగడ వణికిపోతున్నారు చాలా మంది. ఎందుకు అని అంటే, మోక్షరాజ్యం ఎవరు పోవడానికి ఇష్టం లేదు. అందుకోసమనే శారీరక సంబంధమైన వాడు శారీరక సంబంధమైన విషయాల మీదనే మనసిస్తాడు, ఆత్మ సంబంధమైన వాడు ఆత్మ సంబంధమైనటువంటి విషయాల మీదనే మనసిస్తాడు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నువ్వు దేవుని ఆత్మను కలిగి ఉన్నానని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తిగా ఉండి, మరి ఒకవేళ నీ యొక్క జీవితంలో శాంతి సమాధానం లేకపోతే దేవుడు ఈరోజు నీతోటి మాట్లాడుతున్నాడు. మీరు చాలా మంది అనుకుంటారు పరిశుద్ధాత్మ దేవుడు అంటే దేవుడి నుంచి వచ్చే ఒక శక్తి, చప్పట్లు కొడుతున్నాము, ఒక స్పర్శ తగులుతుంది అని మనం అనుకుంటున్నాం చాలా మంది. కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తే కాకుండా ఆయనే దేవాది దేవుడు అయినాడు. నేను మీతో ఎలా మాట్లాడుతున్నానో ఆయన కూడా మనతో పాటు అలానే మాట్లాడతాడు. కానీ మనకు భయం ఉందా? అస్సలుకి లేదు. భయపడం. ఎందుకనంటే ఇమ్మీడియట్గా పోలీసులు ఏమైనా తప్పు చేస్తే చంప మీకు చెల్లు మనం అనిపించినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎవరైనా తప్పు చేస్తే చెంపలు చెల్లు అనిపిస్తే ఇంకోసారి తప్పు చేయడానికి భయపడతాం మేము. కానీ మనం ఏం చేస్తున్నాం? మర్చిపోతున్నాం. మనలో భయం అనేది లేకుండా పోతుంది. సో అపోస్తుల కార్యంలో
9వ అధ్యాయము 31వ వచనంలో పవిత్రాత్మ ప్రసాదించేటువంటి ఆదరణలో సాగిపోతూ మనము విస్తరిల్లుతూ ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఆయనంట ఏం చేస్తాడంటే ఆలోచిస్తాడంట. ఆయన మన జీవితంలో మనము ఏమై ఉన్నామో మరి ఎలా ఉంచాలో అని చెప్పేసి ఒక ఆలోచన విధానం ఆయన కలిగి ఉంటాడని చెప్పి దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఈ రెండు సంబంధమైనటువంటి పోలికలు గమనించండి. దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తి, దేవుని ఆత్మ ఏమంటుందంటే ప్రార్థన చేయని చెప్తుంది. నశించిపోయే వారి కోసము నువ్వు ప్రార్థన చేయని చెప్తుంది. లోకము అశాశ్వతం అనేసి మరి నీ యొక్క దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ లోకంలో కూడా దేని మీద ఆశ ఉండకూడదని చెప్పేసి మరి దేవుని ఆత్మ మనకి తెలియజేస్తుంది. కానీ లోకాత్మ ఏం తెలియజేస్తుందంటే బాగా తిను, బాగా తాగు, బాగా సుఖించు, ఉన్నదాంతో నువ్వు ఇంకా ఎంజాయ్ చేయి నీ లైఫ్ని. సో అన్నింటి మీద ఆశ కలిగి ఉండు, చివరికి నరకానికి పోని చెప్పింది. నిజంగా మీలో ఆత్మ కలిగి ఉన్న వ్యక్తుల్లో ప్రేమ ఉందా? సమాధానం ఉందా? శాంతి ఉందా? లేదు. ఎప్పుడు చూసినా మనము ఒకరి మీద ఆధారపడి బ్రతుకుతున్నాం కదా. దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఇకనైనా నీ జీవితాన్ని మార్చుకొని, ఇకనైనా నీ జీవితాన్ని దేవునికి అప్పగించి, ఇకనైనా మారు మనసును పొందగలిగితే దేవాతి దేవుడు నేను తప్పనిసరిగా దీవించడానికి సిద్ధంగా ఉన్నాను. మనము శారీరక సంబంధమైనటువంటి స్వభావమే కలిగి ఉన్నాం. చూడండి, అబ్రహాంని దేవుడు పిలిచినప్పుడు అన్నిటిని విడిచిపెట్టి వచ్చాడు. అబ్రహామా నువ్వు రా అంటే 12వ అధ్యాయంలో నేను దీవిస్తా అని చెప్తే 21, 22వ అధ్యాయంలోకి వచ్చే లోపల అబ్రహాంను పిలిచిన వెంటనే ఏమీ చెప్పకుండా తన కుటుంబం ఉంది, తన కుటుంబంతో చెప్పాడు, నన్ను దేవుడు పిలుస్తున్నాడు. ఎక్కడికి పిలుస్తున్నాడు? ఇక్కడ నాకు సమృద్ధి ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, కానీ నువ్వు అక్కడ ఉండొద్దని చెప్తున్నాడు దేవుడు. ఎక్కడికి రమ్మని చెప్తున్నాడు? నేను చూపించేటువంటి దేశానికి రా. అబ్రహాము కొద్దిగా మనసులో అనుకొని సరే ఏదైనా కానీ దేవుడే చేస్తాడని చెప్పి ముందుకొచ్చాడు. కానీ నేను మరి అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్పుకుంటున్నా నేను నిజంగా అబ్రహాం దేవుడు మనలో ఉన్నాడా? ఆయనకున్న విశ్వాసం మనకుందా? లేదు. దేవుడు నీ ప్రాణానికి ప్రాణమైనటువంటి ఇస్సాకు నాకు ఇచ్చేయి అంటే ఇచ్చేసిండు. అంతగానో మల్లారు ముద్దుగా పెంచుకున్న ఇష్మాయిల్ని ఇచ్చేయమంటే ఇచ్చేసిండు. లోతు సారవంతమైన భూమిని అడిగినప్పుడు కూడా త్యాగం చేసేసిండు. తనకున్న సమస్తాన్ని దేవుడికి ఇచ్చాడు. అందుకోసమనే మరి అబ్రహాం అంటే అంత ఇష్టం. నీకు నాకు అసలు ఇచ్చే గుణమే లేనప్పుడు ఏ విధంగా దేవాది దేవుడు మనలో నివాసం చేస్తాడు? కానీ మళ్ళీ భలే ప్రార్థన చేస్తాం, కళ్ళు మూసుకొని, దేవా నన్ను దీవించు దేవా, అభిషేకించు దేవా, నా ఆత్మను నింపు దేవా, నా ఏందంట ఆ కొండ పొంగి పొరలాలంట ఆ హృదయం. లోపల మొత్తం కంపే పెట్టుకున్నాం, కంపలోంచి కంపే వస్తుంది, సువాసన వస్తుంది రానే రాదు. అందుకోసమనే చాలా మంది విశ్వాసులు స్వస్థత పొందలేకపోతున్నారు. అందుకోసమనే చాలా విశ్వాసుల్లో దేవుని ఆత్మ పనిచేయట్లేదు. అందుకోసమనే చాలా మంది జీవితాల్లో మరి గుండెలు దద్దలేటువంటి ఆ సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా వారు ఏంటో వారి స్థితిని తెలుసుకోలేకపోతున్నారు. ఇంకొక విషయం, అద్భుతమైన విషయం చెప్పమంటారా? యేసు ప్రభుని సాతాను ఒకరోజు కొండ మీదకి తీసుకెళ్ళి, మీకు అందరికీ తెలుసు, కొండ మీదకి తీసుకెళ్లే ముందు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు ఆయన. పగలు రాత్రి ఉపవాసం ఉన్నాడు. ఆ ఉన్న టైంలో మంచి ఆకలేసింది. ఆ ఆకలేసే వీక్నెస్, ఆ బలహీనత టైంలో సాతాను వచ్చింది. ఏమంటుంది తెలుసా? నువ్వు దేవుని కుమారుడవే కదా. క్వశ్చన్ చేస్తుంది, నువ్వు దేవుని కుమారుడవే కదా. మనం కూడా చాలాసార్లు ఒక క్వశ్చన్ వస్తుంది, దేవా నిజంగా నేను కుమారుడనేనా?
దేవా నిజంగా నేను నీ కుమార్తెనేనా, నిజంగా నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా? ఇప్పుడు మేము మీ దగ్గరికి వచ్చి మీ అమ్మ నాన్నని చూపించి ఈయన మీ అమ్మ కాదు మీ నాన్న కాదంటే నీకు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? బాధ అనిపిస్తుంది అనిపించదు? అదే దేవాది దేవుని దగ్గరికి వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే అంటే ఆయన కాదా ఇప్పుడు దేవుని కుమారుడు? ఆయన జన్మించిందే పరిశుద్ధాత్మతో జన్మించాడు. ఆయన జీవితమే ఈ లోకం కోసం సరెండర్ అయ్యి వచ్చినాడు. కానీ ఏమంటుంది? ఛాలెంజ్ చేస్తుంది, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేయని చెప్తుంది. కానీ దేవుడు చేశాడా? నాకు శక్తి ఉన్నది, 40 రోజులు ఉపవాసం ఉన్నా, 40 రోజులు ప్రార్థన చేస్తున్నా, నాకు ఫుల్ ఎనర్జీ ఉన్నది అని చెప్పేసి ఆ దేవుడు ఎమ్మట చేసేసిందా? చేయలేదు. ఎందుకు చేయలేదు? ఆయన స్వరంను విని, ఆయన మాట విని, ఆయన ఇష్ట ప్రకారమే చేశాడు. ఒక్కవేళ దేవుడు రెచ్చిపోయి సాతానా నేను 40 రోజులు ఉపవాసం ఉన్నాను, 40 రోజులు ప్రార్థన చేసినాను, అసలు నువ్వెంత నీ లెక్కెంత పో అని అన్నాడు అనుకో, ఈరోజు మనము యేసుప్రభు పిల్లలుగా ఉండేవాళ్ళం కాదు. ఎందుకనంటే దేవుని మాటకి విధేయత చూపించాడు కాబట్టి అక్కడ యేసుప్రభు ఉన్నాడు. దేవుని మాటకు విధేయత చూపించాడు కాబట్టి అక్కడ ఉన్నాడు. లేకపోతే అక్కడ యేసుప్రభు ఉండేవాడు కాదు. అప్పుడు అంటాడు, దేవుని వాక్యము దేని ద్వారా బతుకుతాడంట మనుషుడు? ఆయన నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు అనేవాడు బతుకుతాడంట. మీరంతా ఇక్కడికి అక్క దగ్గరికి కష్టాల కోసం వచ్చారో, వాక్యం వినడానికి వచ్చారో, మరి మీ ప్రార్థన చేస్తే పోతాయని వచ్చారో నాకైతే తెలియదు. కానీ దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్న విషయం ఏదంటే, పరీక్ష అంటే చాలా మందికి తెలియదు, శోధన అంటే చాలా మందికి తెలియదు, నిరీక్షణ అంటే కూడా తెలియదు. వచ్చిన ప్రతి కష్టం కూడా సాతాను నుంచి వచ్చిందంటారు. పనికిమాలిన పనులన్నీ మనమే చేస్తాం. పక్కనోని మీద ఎవరైనా ఒక చిన్న మాట మనం అంటే 4 మాటలు అంటాం. అప్పుడు ఏమవుతుంది? మనలో సమాధానం పోతుందా? నీ భర్త వచ్చి బాగా కష్టపడి వచ్చి ఇంట్లోకి వచ్చి, అమ్మ కొద్దిగా మంచినీళ్ళు లేవు, కొద్దిగా కాఫీ పెట్టిమంటే, నేనే కష్టపడుతున్నా, గొడవ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నేనే కష్టపడుతున్నా, ఇంటి పని అంతా చేసుకోవాలి, చచ్చిపోతుంటే నువ్వు వ్యాన్ నుంచి వచ్చినావు, నీకు నేను కాఫీ ఇవ్వాలి, నేను నీకు టీ ఇవ్వాలి. అప్పుడు వచ్చిన వాడికి ఏమవుతుంది? లోపల మొత్తము మంటది, 4 బిగుతాడు పడి. అవునా? మనం విశ్వాసమే, కానీ ఆ ఒబీడియన్స్ అనేది లేదు కదా. మనమే ఇంటిని మొత్తం రూల్ చేయాలా. సార్ నువ్వు చెప్తే కూర్చోమంటే కూర్చోవాలా, లేదంటే లేదా. నేను చెప్పిందే వేదం. మళ్ళీ ఆయన చెప్పిన మాట ఒక్క మాట విందు అమ్మగారు. అయ్యగారులు కూడా అట్నే ఉంటారు. అయ్యా ఇది మంచిది కాదయ్యా అని అంటే అదే చేసి చూపిస్తా ఉంటారు. చాలా సందర్భాలలో నా భార్య విషయంలో కూడా కొన్ని సందర్భాల్లో నాకు చెప్తా ఉంటాను. నేను ధిక్కరించిపోయిన సందర్భాలు ఉన్నాయి, దెబ్బలు తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. నేను అనేది ఏ పిచ్చిదాన్ని నీకేం తెలియదు. కానీ పోయి తన్నులిన తర్వాత తెలుస్తుంది, ఆ బాధలో ఇరుకులో ఇబ్బందులు పడిన తర్వాత తెలుస్తుంది. దేవుని ఆత్మ నీలో కంప్లీట్గా నివసించాలి అంటే, దేవుని ఆత్మ నీలో పనిచేయాలి అని అంటే, ఒక సమాధానకరమైనటువంటి జీవితం అనేది నీ కుటుంబంలో ఉండాలి. నీ కుటుంబంలో సమాధానకరమైన జీవితం లేకపోతే నీకు అశాంతిగానే మిగులుతుంది. మీరు చూడండి, అబ్రహాము జీవితాన్ని చూసిన తర్వాత తన కొడుకు ఇస్సాకును తానే స్వయంగా, అయ్యా నా దేవుడు ఎవరిని చూపిస్తే వాళ్ళనే పెళ్లి చేయాలని పంపించాడు. తీరా మంచి ఒక రిబ్కమ్మని పట్టుకొచ్చి పెళ్లి చేశాడు. కానీ రిబ్కమ్మ గుణాలప్పుడు ఏమన్నా చూశాడా? చూడలేదు. చాలా మంది రిబ్కమ్మలు ఎంతమంది ఉన్నారో దీంట్లో, చూసేవాళ్ళు కూడా రిబ్కమ్మలు ఎంతమంది ఉన్నారు. అవునా? కొడుకునొక తీరుగా, కూతుర్నొక తీరుగా చూసేవాళ్ళు. ఇంకొకటి తెలుసా, చాలా మంది తల్లిదండ్రులలో కోడళ్ళ విషయంలో కూడా తప్పు చేస్తూ ఉంటారు. ఎలా అంటే,
కొడుకు కోడలు ఇద్దరు ఉంటే కొడుకుకి ఏ చిన్న గాయమైనా కూడా అబ్బో నా కొడుక నీకు గాయమైందా, నీకు అదైందా ఇదేందా అని చెప్పేసి దగ్గరికి తీసుకుంటాం. అదే కోడలికి ఏదైనా ఇబ్బంది అనిపిస్తే లైట్ తీసుకుంటాం. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఆ కోడలు కూడా ఆ కొడుకుని నమ్ముకొని నిన్ను నమ్ముకొని వచ్చింది కదా. ఇంకా ఇల్లరికాలు అయితే చాలా ఘోరంగా ఉంటుంది. ఇల్లరికాలు చేసుకున్న వాళ్ళకైతే వాళ్ళ పరిస్థితి ఏంటంటే మనం చెప్పిందే వినాలి. నాకు తెలిసి దీన్ని బట్టి యాకోబు ఎంత తలనొప్పి వచ్చింటుందో. యాకోబు జీవితంలో చూస్తే మరి ఆ దేవుడు ఏం చేసిందంటే మరి యాకోబును ఇంత పని చేస్తావారా బాబు అని చెప్పి తీసుకుపోయి లాభం దగ్గర పెడితే ఇల్లరికం పోతే ఒక ఆమెను ఇవ్వమంటే ఇంకొక ఆమెను ఇచ్చింది. అంటే నువ్వు ఏదైతే విత్తుతావో దాన్నే కోస్తాం. ఇంకొక సంఘటన చెప్తా, మా సొంత ఇంట్లో జరిగిన విషయం. ఒకరోజు ఒక తాతయ్య అమ్మమ్మ ఉండేవాళ్ళు. జరిగిన విషయం ఏంటంటే చాలా ప్రేమగా చూసుకునేవాడు అమ్మమ్మని. కానీ లాస్ట్కి ఒక డిసీజ్ వచ్చింది. ఆ డిసీజ్ రావడం వల్ల ఆయనకు అనారోగ్యం క్షీణించి మంచాల పడ్డాడు. కానీ కరెక్ట్ టైంకి ఒక ట్యాబ్లెట్ కూడా వేసేది కాదు, కరెక్ట్ టైంకి ఒక ముద్ద అన్నం కూడా పెట్టేది కాదు. నేను మీకు మామూలుగా మీతో మాట్లాడినట్టు మాట్లాడుతున్న వాక్యం ఏమి మామూలుగా క్యాజువల్గా చెప్తాను. జరిగిన విషయం ఏంటంటే 2 కాళ్ళ మీద కొట్టి ముసలోడు చచ్చిపోయేటట్టు చేసింది. తీరా ముసలాయన చచ్చిపోయినాడు. జరిగిన విషయం ఏంటంటే కొన్ని దినాలైన తర్వాత అమ్మగారికి కొద్దిగా మందాలు పట్టింది. ఏం చేసిందంటే దారిలో పోతుంటే సడుక్కున జారి కింద పడ్డది, కాలు ఇరిగింది. ఒక్క కాలు ఇరిగింది అనేది సక్రంగా ఉండాలి కదా, ఇంకో కాలు కూడా ఇరగదు. ఏం చేసింది, ఏది విత్తుతామో దాన్నే వస్తుంది. ఇల్లరికపు అల్లుడు ఎంత బాధపడి ఉంటాడు, నిజంగా ఎంత టార్చర్ అనుభవించి ఉంటాడు. అరే నీకు ఏం లేదురా భయ్, నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఏ గతి లేదు, అసలుకి నీకు జీవితమే లేదు, నేను లైఫ్ ఇచ్చినాను అనుకుంటున్నాడు. ఎవరు లాభాలు. కానీ దేవుడు అంటున్నాడు, అరే నేను పంపించిన లాభాన్ని నేనేరా బాబు, ఎందుకంటే ఆ కుటుంబం ఆశీర్వదించబడాలని అంటే నువ్వు వాళ్ళకి కావాలి, అందుకోసమే నేను పంపించాను అని చెప్తున్నాడు. మరి దేవాతి దేవుడు ఆ ఇల్లరికాన్ని చూసినప్పుడు మరి మామ మోసాల మీద మోసాలు చేసినప్పుడు ఎంత కృంగిపోయి ఉంటాడు. కానీ మోసం అయితే చేశాడు, కానీ తల్లిదండ్రులను చూడలేకపోయాడు. తిరిగి చూశాడా, ఇస్సాకును చూడలే. రెబ్కమ్మని చూశాడా, రెబ్కమ్మని చూడలే. మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు దేవుని మందిరానికి వస్తున్నాం, ప్రార్థన వస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ ఒకవేళ అదే స్టైల్లో మనకి జరిగితే మన పరిస్థితి ఏంటి? ఒకవేళ నువ్వే ఇల్లరికపు అల్లుడవే అయితే నీ పరిస్థితి ఏంటి? లేకపోతే నువ్వే ఇల్లరికపు సంథింగ్ ఏదైనా అయితే నీ పరిస్థితి ఏంటి? కాబట్టి మనము నోరు జారినప్పుడు దేవుని దగ్గర క్షమాపణ చెప్పాలి. మనం ఎవరి విషయంలో నోరు జారకూడదు. ఒకవేళ జారావా తప్పనిసరిగా దానికి నువ్వు పశ్చాత్తాపడాలి. నువ్వు పశ్చాత్తాపడకపోతే నీలోకి ఆశీర్వాదం అనేది రాదు. మొన్నటి దినం నా దేవుడు నేను కూర్చొని ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒకదానమ్మటి ఒకటి గుర్తు చేస్తున్నాడు. మా మేడం పడుకుంది, నేను కూర్చొని దేవుడి సన్నిధిలో ఏడుస్తా ఉన్నా. దేవా నేను ఇలా చేశా ఇట్లా ఉన్నా అలా ఉన్నా అని చెప్పి దేవుని దగ్గర. కానీ మీరు నమ్మకపోండి ఎంత సమాధానం వచ్చేసిందో నా జీవితంలో. ఇక్కడి నుంచి ఆ ప్లేస్కి వెళ్ళను దేవా, ఇక్కడి నుంచి నేను అది చేయను దేవా, ఇక్కడి నుంచి ఇది చేయను దేవా అంటే ఎంత సమాధానమైనటువంటి సన్నిధి నేను అనుభవించాను. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే శారీరక సంబంధమైనటువంటి వ్యక్తిగా ఉండడానికి ఇష్టపడుతున్నావా, లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? దేవుని ఆత్మ కలిగి ఉన్నానని చెబుతూ దేవుణ్ణి మోసం చేస్తూ బ్రతుకుతున్నావా? ఒకవేళ మోసం చేసి బ్రతికితే చాలామంది ఇక్కడికి వచ్చి యేసుప్రభు అంటాం, బయటికి పోయిన తర్వాత గుంపులో గోవిందా
గుంపులో గోవింద్. పక్కన మా యూత్ అయితే పక్కన ఎవరు ఏ డ్రెస్ వేస్తే అదే డ్రెస్ వేస్తాం. మనకి ఈ చర్చిలోకి వస్తే ఎంత భయము భక్తిమో, మనం వేసే డ్రెస్ సూపర్ ఉంటుంది. అదే ఈ చర్చి నుంచి కాలు బయట పెట్టి బయటికి పోతే మన సినిమా కనిపిస్తుంది. మనం ఎట్లుంటాము, వేసే డ్రెస్సులు కానీ, ఆ పద్ధతులు కానీ, మాట్లాడే మాటలు కానీ, చూసే చూపులు కానీ వంకరగా ఉంటే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే సరి చేసుకోమని. అందరము మోకరిద్దామా? థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రేమా షకెల్ హెదహస్ దిలకిర మహస్ సకితున్ మల్హషన్ బహస్. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇకనైనా దేవుని దగ్గర పశ్చాత్తాపడు. ఒకవేళ ఎవరి మీరైనా కోపం కలిగి ఉన్నా, అసూయపడినా, జాలి చూపించకపోయినా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో పాటు ఉన్నాడని నువ్వు భ్రమపడుతున్నావేమో, ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈరోజే నువ్వు నేను చనిపోతే పరలోక రాజ్యానికి అర్హులమవుతామా? దేవుని ఆత్మ మనలో ఉండి మన మోక్ష రాజ్యానికి తీసుకొని వెళ్తుందా? నువ్వే రిపెంటో, దేవా నేను తెలిసి అన్నాను ప్రభువా, ఒకవేళ తెలియకే అన్నాను ప్రభువా, నా పొరుగు వారిని బాధ పెట్టాను ప్రభువా, అయ్యా నా మాటల చేత నేను దుఃఖపరిచాను ప్రభువా, నేను ఎన్నో రీతిలుగా నేను అవమానపరిచాను ప్రభువా, నా అన్న తమ్ముల్ని ప్రేమించలేదు ప్రభువా, నా అత్తను గౌరవించలేదు ప్రభువా, ఆమె శాడిజాన్ని నేను చూశాను, ఆమె నన్ను పెట్టే బాధల్ని నేను చూశాను దేవా. ఈరోజు నువ్వు రిపెంట్ అవ్వు దేవుని దగ్గర. ఉపవాస ప్రార్థన కోసం వచ్చావు కదా దేవా, నా అన్నతో జగడమాడాను, నా అక్కతో జగడమాడాను, నా భర్తతో జగడమాడాను, నా నోటి ద్వారా అనేక మందిని ఇబ్బంది పెట్టానయ్యా. నువ్వు ఈరోజు పశ్చాత్తాప పడుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నటువంటి ప్రతి అనారోగ్యములను, నీలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి బంధకాలన్నింటినీ కూడా తొలగించబోతున్నాడు ఈరోజు. రిబా కల సకతిన మష్ దిలఖర మషందల ఖర మస్సదిల కలసి రిబా కల మహసికితున మసి రిబల షతిరి మిలఖిరున హల్ అదిసికితున హల్ హసికితున షబ. యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు. రిపెంట్ అవ్వు ఈరోజు, రిపెంట్ అవ్వు ఈరోజు. దేవా నన్ను క్షమించు. ఏ సాతాను మీద నువ్వు నింద వేయవాకు, ఏ సాతాను మీద నువ్వు నింద వేయవాకు. అవన్నీ నా స్వయంకృత అపరాధమే ప్రభువా. నా చూపు ద్వారా వచ్చిందే, నా నోటి ద్వారా వచ్చిందే, నా చెవుల ద్వారా, నా పక్కింటి వాళ్ళు చెప్తుంటే విన్నప్పుడు వచ్చిందే. నా స్వయంకృత అపరాధమే. నన్ను క్షమించు, నన్ను క్షమించను అడుగుదా. నీకు ఎంతో మంది పక్కన వాళ్ళని చూసి చాలా బలం అనిపించవచ్చు, కానీ నీ దేవుడే నిన్ను విడిచిపెట్టి పక్కకి వెళ్తే నీ పరిస్థితి ఏంటి? ఎదురవుతారెందరు నీ పయనములో, నిలిచేది ఎందరు నీ అక్కరలో. ఎదురవుతారెందరు నీ పయనములో, నిలిచేది ఎందరు నీ అక్కరలో. వచ్చేదెవరు నీతో మరణం వరకు, ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవం నీకు. యేసే నిజ దేవుడు,
నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటి తీరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. నీ శాపము తాను మోసి పాపము తీసి రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి. నీ శాపము తాను మోసి పాపము తీసి రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి. నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా, నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా. ఈనాడే దేవుడు నీ ఆత్మనడిగితే. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాది శాశ్వతం. అలానే ఉంది. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్.